అప్డేట్స్ చూద్దాము. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 6గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో 17 మంది బెయిల్ పిటిషన్లను ఇటీవల హైకోర్టు డిస్మిస్ చేసింది. A14 చిట్టిబొమ్మల కమలాకర్ రావు, A16 గాదే సుధీర్, A17 పుట్టే శివకోటేశ్వరరావు, A30 సగ్గుర్తి నాగదీపు, A35 వింత ఆదినారాయణ రెడ్డి, A45 సగ్గుర్తి దుర్గారావులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కేసులో 89 మందిని ఇప్పటివరకు నిందితులుగా చేర్చగా A71గా వల్లభనేని వంశీని కూడా నిందితునిగా చేర్చారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి. శివ, వచ్చి మొత్తం మీద చూసుకుంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు 17 మంది బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేయడంతో గత వారం 10 రోజుల కాలంగా కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో చిట్టిబొమ్మల కమలాకర్ రావు, గాదే సుధీరు, పుట్టా శివకోటేశ్వరరావు, సగ్గుర్తి నాగదీపు, వింత ఆదినారాయణ రెడ్డి, దుర్గారావులను పోలీసులు అదుపులో తీసుకొని కొద్దిసేపటి క్రితమే రిమాండ్కి పంపించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి ఈ రోజు సాయంకాలం రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తా ఉంది. టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇప్పటి వరకు 89 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. దీంట్లో 89 మంది పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. దీంట్లో 71వ నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో కూడా చేర్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడితో పాటు ఆ కార్యాలయంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న నేతపై దాడికి పాల్పడటంతో కార్యాలయం దాడితో పాటు ఎస్సీ కేసు కూడా ఈ కేసులో నమోదైంది. మొత్తం 89 మంది నిందితులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంట్లో ఇప్పటికే దాదాపుగా 40 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. తాజాగా మరొక 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన దాదాపుగా 35 మంది పైగా నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వల్లభనేని వంశీకి సంబంధించి ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఆయనపై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.